పార్టీ ఆలోచన అంటరానితనాన్ని తీసేసి దేశంలో సమానత్వాన్ని తీసుకొచ్చినటువంటి ఆలోచన విధానం ఇది. మరి అంతేకాదు ఓబీసీలకు రిజర్వేషన్లు ఇది చెప్పుకోక తప్పదు. 27% కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది, సోనియా గాంధీ తీసుకొచ్చింది. ఎక్కడున్నాడో మా మహారాజు అర్జున్ సింగ్ల కృషి వల్ల ఓబీసీలకు 27% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి భారతదేశంలో బ్యాంకులు ఇందిరాగాంధీ జాతీయం చేసింది, ప్రైవేటు బ్యాంకుల్ని జాతీయం చేసింది. జాతీయం అంటే ఏంది? ఉన్నటువంటి జాతి ఆస్తిని జాతిలో ఉన్న దేశంలో ఉన్న వాళ్ళందరికీ సమానంగా పంచేదాని కొరకే బ్యాంకుల్ని జాతీయం చేయడం జరిగింది. ఈరోజు ఎస్సీలు ఎస్టీలు దేశంలో 25% ఉన్నారు. 25% ఉన్నారు. ఈ 25% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు జాతీయ బ్యాంకుల్లో ఇస్తున్నటువంటి రుణాలు ఎంత? 1% కంటే తక్కువ ఉంది. 1% కంటే తక్కువ ఉంది. ఇక్కడ కావాలి వర్గీకరణ కావాల్సింది ఎల్డీసీ ఉద్యోగాల్లోనో, ప్యూన్ ఉద్యోగాల్లోనో, జూనియర్ ఇంజనీర్ల ఉద్యోగాల్లో కాదు. కావాల్సింది వర్గీకరణ ఇక్కడ బ్యాంకుల్లో. దేశ సంపద అంతా ఇక్కడ ఉంది. ఈ దేశ సంపదను ఎవరు తీసుకుంటున్నారు? గుజరాత్ వాళ్ళు తీసుకుంటున్నారు. 90% లోన్లు తీసుకుంటున్నది గుజరాత్లో ఉన్నటువంటి మార్వాడీలు. అక్కడ రావాలి మరి వర్గీకరణ. బ్యాంకుల్లో మార్వాడీలకేనా మొత్తం డబ్బంతా? ఎవరి అదాని? ఒక మార్వాడి లక్షల కోట్లు బ్యాంకుల్లోంచి అప్పు తీసుకుంటున్నాడు. బ్యాంకుల్లో నేను ఒక చిన్న విషయాన్ని చెప్పదలుచుకున్నాను. మరి ఒక ఆయన 45 ఒక వ్యక్తి, అందరూ కలిసి కాదు, 45,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఎన్పిఏ అయింది, బ్యాడ్ డెట్ అయింది. అయితే ఆ మొత్తం 45,000 కోట్లను రుణమాఫీ చేసింది మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఆయన దగ్గర 450 కోట్లు కట్టించుకున్నారు. అంటే 1%, 99% రుణమాఫీ చేసినటువంటి ఘనత కూడా మరి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏకే దక్కింది. ఇది ఎలా సాధ్యం? ఇది భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ద్రోహం దేశానికి. మరి ఎస్సీలు పోతే ఇస్తారా లోన్లు? ఎస్టీలు పోతే లోన్లు ఇస్తారా? మాఫీ చేస్తారా? మరి ఈ విషయంలో వర్గీకరణ కావాలి. ఆ చిన్న చిన్న బోడి ఉద్యోగాల్లో కాదు, ఆ చదువులు చదివిన రానటువంటి విద్యా సంస్థల్లో కాదు. సంపద ఇక్కడ ఉంది. దేశ సంపద లక్షల కోట్ల రూపాయల సంపదలో వర్గీకరణ కావాలి. ఎస్సీలకింత, ఎస్టీలకింత, 50% ఉన్న ఓబీసీలకి ఎంత అనేది ఇక్కడ రావాలి వర్గీకరణ తెలియజేస్తూ. మరి దేశంలో ధరలు బాగా పెరిగిపోతా ఉన్నాయి. నాకు